హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా. మనం తిరుమల తిరుపతికి సంబంధించి ఆ యొక్క దేవాలయాన్ని, ఆ యొక్క బ్లూ ప్రింట్‌ని, ఆ యొక్క నమూనాని స్థాపత్య వేదం ద్వారా మరియు దానిలోని మ్యాథమెటికల్ పార్ట్ అయినటువంటి ఆయాది గణాన్ని యూజ్ చేసి కట్టారు. ఒక 1000 సంవత్సరాల కాలం క్రితం మొదలై ఉండవచ్చు. ఒక 3, 400 సంవత్సరాల కాలంలో దఫాలుగా గర్భగుడి మొదటి ప్రాకారము, రెండవ ప్రాకారము, మూడవ ప్రాకారము ఈ రకంగా వారు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున ఇప్పుడు ఉన్నటువంటి మా గురుదేవులు గణపతి స్థపతి, నా టీచర్ జెస్సీ మయా మేడం, ఇంకా ఎంతోమంది స్థపతులు వారందరి దగ్గర నుంచి తీసుకున్న సారము, ఎన్నో రీసెర్చ్‌లు చేసిన సారం వల్ల మనం ఒక రివర్స్ ఇంజినీరింగ్ చేయడం ద్వారా అప్పట్లో ఏ నాలెడ్జితో చేశారో అదే నాలెడ్జిని ఉపయోగించడం ద్వారా, రివర్స్ ఇంజినీరింగ్ చేయడం ద్వారా మనం అది నిరూపణ చేసుకుంటూ వస్తున్నాం. మిత్రులారా, నిరూపణ చేయడానికి మనం ఒక మాడ్యూల్ అనేది డిరైవ్ చేశామనమాట. అది శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి కొలతలు. ఆ కొలతలు ఏ స్థపతులను అడిగినా చెప్తారనమాట. ప్రత్యేకంగా దేవాలయ విధి తెలిసిన వాళ్ళకే అది తెలుస్తుంది. అది తీసుకోవడం ద్వారా అక్కడ దాన్ని ఏ రకంగా వినియోగించారనేది ఇక్కడ మనం చేసేటటువంటి పరిశోధన. ఎలా చేశారు అనేదానికి నాకేం కావాలి మిత్రులారా? అక్కడది ఎలా ఉన్నది? వాళ్ళక్కడ ఏ డైమెన్షన్స్ కట్టారు? అవి చెక్కు చెదరవు. ఆ యొక్క డైమెన్షన్స్‌లో తిరుమల తిరుపతి దేవాలయం వాళ్ళు పొందుపరిచినటువంటి ఆ యొక్క డైమెన్షన్స్ తీసుకొని, మనం ఒక శ్రవణ నక్షత్ర స్పేస్ మాడ్యూల్ డిరైవ్ చేసింది తూర్పు పడమరలుగా, ఉత్తర దక్షిణాలుగా ఎత్తులో ఇది డికోడ్ చేసుకుంటూ వస్తున్నాము. ఓల్ ఎంటిటీని ప్రతి ఇండివిడ్యువల్ ఎంటిటీ సాధ్యమైనంత వరకు మాకు తెలిసినటువంటి కొలతలు. ఈ రకంగా నిన్న దిలీప్ కుమార్ గారు అనేటటువంటి వారు చాలా మంచి డౌట్స్ అడుగుతారు. మంచి క్వెషన్స్ చేస్తారు. మంచి పరిశీలనా శక్తి కలిగి ఉంది వారికి. వారు స్థాపత్య వేద వాస్తు కేవలం టెంపుల్ ఆర్కిటెక్ట్, టెంపుల్ వాస్తు మాత్రమే. ఇంటికి స్థాపత్య వేద వాస్తు అవసరం లేదు. స్థపతులు టెంపుల్స్‌కి మాత్రమే స్థాపత్య వేద వాస్తును ఉపయోగించినారు. నివాస ఇండ్లకు ఉపయోగించలేదు. ఇది వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ అనమాట. సో, వారు చెప్పిన దాంట్లో స్థపతులు గుళ్ళకు మాత్రమే వాడతారు. దేవాలయాలకు వాడతారు. స్థపత ఇళ్ళకు వాడరు అని చెప్తున్నారు. సో, ద గ్రేట్ స్థపతి పద్మవిభూషణ్ డాక్టర్ వి. గణపతి స్థపతి శిల్పి గురు. ఆయన రాష్ట్రపతి సన్మానించారు శిల్పి గురు అని. ఆయన హిమ్సెల్ఫ్ ఇల్లు కట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయాలు కట్టడానికి, ఇల్లులు కట్టడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి, దక్షిణ పబ్లికేషన్ ద్వారా పుస్తకాలను ప్రచురిస్తూ, వాస్తువేదిక్ ట్రస్ట్ ద్వారా ముందుకు వెళ్తున్నారు. సో, వారు ఏం చెప్పారు? అయ్యా అని చెప్తాం. ఆ అయ్యా మనకేం చెప్పాడు? ఇల్లు ఎలా కట్టుకోవచ్చు? ఎన్ని ఇల్లులు కట్టారు? ఎన్ని ప్లాన్స్ ఇచ్చారు? ఆ పుస్తకం ఏంటి? సామాన్య ప్రజానీకానికి అర్థం కావాలి కదండీ! ఎన్ని పద్ధతులను ఉపయోగించొచ్చు ఈ సైన్స్‌ని అని చెప్పాడాయన. అది మీకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా దిలీప్ కుమార్ గారికి, అయ్యా గణపతి స్థపతి వారు వాస్తువేదిక్ ట్రస్ట్ దక్షిణ పబ్లికేషన్స్ వారు ప్రచురించిన బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ స్థాపత్య వేద ఇల్యుస్ట్రేషన్‌లో క్లియర్‌గా చాలా ఇంటి ప్లాన్స్ ఉన్నవి. స్థపతి మానిటర్ చేశారు. దయచేసి ఒక్కసారి చదవండి. స్థాపత్య వేద పద్ధతులు ఉపయోగించి ఇల్లు, దేవాలయాలు, పబ్లిక్ బిల్డింగ్స్, లేఅవుట్స్, టౌన్ ప్లానింగ్స్ అన్నిట్లో వాడొచ్చు అని చెప్పి ఒక కామెంట్ పెట్టాను. సో, అది కాస్త మనం కాస్త నిరూపణ చేయడానికి వారికి చూపెడుతున్నాం. అయ్యా దిలీప్ కుమార్ గారు, ఈ పుస్తకం ఒకసారి ₹2000 తక్కువ కాకుండా ఉంటుంది. దయచేసి చదవండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ధర్మం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా చదవండి. కానీ చాలా తక్కువగా దొరుకుతుంది. మన దగ్గర ధర్మం నేర్చుకున్న వాళ్ళకి అది ఉచితంగా ఇస్తున్నాం మేము. కాకపోతే ఆ రుసుము ఏదైతే ఉందో అది వాస్తువేదిక్ ట్రస్ట్‌కి మీరు డైరెక్ట్‌గా డీడీ తీసి పంపించాలి. అదొక్కటే కండిషన్. సో, అయ్యా ఇందులో గణపతి స్థపతి ఈ బుక్ రాసిందనమాట. వారికి ఒక ఆర్కిటెక్చర్ అయినటువంటి కృతికా మేడం గారు, వారి భర్త గారైనటువంటి స్థపతి దాసన్ సంతాన కృష్ణ స్థపతి గారు రాశారనమాట. సో, వారి భార్యాభర్తలిద్దరూ చివరి కాలంలో ఒక 10, 12 సంవత్సరాలు చివరి కాలం అంతా ఆయనతో ప్రయాణం చేశారు. వారు గొప్ప స్థపతులు. మేడం గారు గొప్ప ఆర్కిటెక్ట్ అనమాట. సో, ఇందులో వారేం చెప్పారనేది నేను చెప్తున్నాను. ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఒక చిన్న కలర్ కోడ్ తీసుకోవడం ద్వారా
మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక కలర్ కోడ్ తీసుకొని ఆ లైన్స్‌ని హైలైట్ చేస్తూ చెప్పవలసి ఉంటుందండి. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు యాస్ ఏ ప్రిన్సిపాల్ ఇక్కడి నుంచి మనం చూసుకున్నప్పుడు యాస్ ద ప్రిన్సిపాల్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ మమల్లాపురం 1998, the Sthapati left no stone unturned to elevate the status of the traditional and architecture from craft level to degree level. After retirement from service, in order to keep his works moving and alive, he has founded a research institution called Vastu Vedic Research Foundation. Okay. Okay. Aimed at research development of globalization of Vastu Shastra. On the professional side, he has formed a guild of temple architects and sculptors called Guild ante Samuham. V. Ganapati Sthapati and Associates, comprising, important, comprising the country's foremost and authentic professionals in the field of Vastu-based architecture, stressing on the university and secular nature of Vastu tradition. That Sthapati has also launched a wing called Vastu Vedic Designers and Builders. This is important. Vastu Vedic Designers and Builders, wherein the science and technology of Vastu is applied to buildings. Mr. Dilip Kumar, please watch this. Buildings, residentials, and commercials to achieve spiritually and physically invigorating habitation on earth. Apart from this, he is also the editor and publisher of the research journal Vastu Purusha and author of other notable works related to the theory and practice of Vastu Shastra. To cater to the needs of Vastu aspirants, the cadre of architects and engineers from India and abroad has started a teaching institution called International Institute of Mayan Science and Technology, which conducts workshops and discourses on Vastu. ఈ రకంగా ఆయన ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఏదైతే పెట్టారో ఆ ప్లాట్ఫామ్కి మైకెల్ బోర్డన్ ఒక యుఎస్ ఆర్కిటెక్ట్ రావడము, తర్వాత ఆయన జెస్సీ మయా మేడం, మా మేడం గారికి చెప్పడం, ఆవిడ కూడా రావడం, అలా 15 సంవత్సరాల ప్రయాణంలో ఆవిడ వెస్టర్న్ కంట్రీస్లో ఈ ధర్మాన్ని ఇస్తూ నన్ను అన్కండిషనల్గా స్టూడెంట్గా తీసుకొని ఈ ధర్మం అనేది చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం కంక్లూడ్ చేయాల్సింది ఏంటి, స్థపతి హిమ్సెల్ఫ్ ఒక ఫారం ఏర్పాటు చేసి ఇంటి ప్లాన్లకి కమర్షియల్ ప్లాన్స్కి ఇచ్చారు అనేది ఇక్కడ ధృవపడుస్తుంది. ఓకే, సో అదే రకంగా మనం ఓకే అండ్ హిసి దిస్ ఈజ్ ద మానసర వాస్తు శాస్త్రంలో కోట్ చేసినటువంటి ఒక శ్లోకం అన్నమాట. విమానదీని వాస్తుని వాస్తు సంరయాత్ తంజేయ వాస్తు రేవతి కఠియం వై వాస్తు విద్భూదహి. అంటే ఇది మానసర వాస్తు శాస్త్రంలో చెప్పింది, స్థపతి ఈ బుక్ లో కోట్ చేశారు. దిస్ మీన్స్ దట్ ద బిల్డింగ్స్ కాల్డ్ విమానాస్, గర్భగుడి పైన ఉన్నటువంటి గోపురాన్ని మనం విమానం అంటాము. బట్ ఈ ధర్మంతో కట్టినటువంటి బిల్డింగ్ హిమ్సెల్ఫ్ కాల్డింగ్ యాజ్ విమాన ప్రాసాదాస్ ఆర్ కాల్డ్ వాస్తూస్ బై వర్చ్యూ. కట్టినటువంటి ఇళ్ళని వాస్తు అని కూడా అంటారు, బై వర్చ్యూ ఆఫ్ దోస్ బిల్డింగ్స్ పొసెసింగ్ ఎనర్జీ ఆర్ అసోసియేటెడ్ విత్ కాస్మిక్ ఎనర్జీ. సో మనం ఎన్క్లోజ్ చేసినటువంటి ఆ వైబ్రెన్సీ ఇట్ సెల్ఫ్ ఈస్ ద కాస్మిక్ ఎనర్జీ. ఇట్ ఈస్ ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ దట్ బిల్డింగ్. సో సే ద యాన్షియంట్ సైన్స్ ఇస్ వెల్ వర్స్డ్ ఇన్ ద డైనమిక్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎనర్జీని డైనమిక్స్ వాళ్ళకి తెలుసండి, దాని పర్స్పెక్షన్ ఏంటి, ఒక అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ ఏంటి, దాన్ని ఏ నక్షత్ర బలం కింద మార్చాలి, వాళ్ళకి తెలుసు ఆ డైనమిక్స్ అనేవి. దిస్ ఈస్ ద మీనింగ్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద అబోవ్ వర్డ్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ద మయమతం అండ్ మనసారం. సో అయ్యా నువ్వు టెంపుల్ కట్టావా, ఇల్లు కట్టావా, అపార్ట్మెంట్ కట్టావా లెక్క కాదు, ఇవన్నీ ఎన్క్లోజ్డ్ స్పేసెస్, దే ఆర్ ఆల్ పల్సేటింగ్ విత్ ఎ స్పెసిఫిక్ నక్షత్ర బల, ఎ స్పెసిఫిక్ వేవ్ లెంత్, ఎ స్పెసిఫిక్ పల్సేషన్. నీకు అనుకూలమైనది క్యాలిక్యులేట్ చేసి కట్టుకోమని చెప్పి శాస్త్రం చెప్పింది.
ఎలా పడితే అలాగ నచ్చినట్టు కట్టేసుకొని నాకు వాస్తు బాగాలేదు అనుకున్న వాళ్ళు చూస్తే జాలి కలుగుతుంది. నీకు కావాల్సినటువంటి సబ్స్క్రిప్షన్ మందు నువ్వు తీసుకోవాలి, మెడికేషన్ నువ్వు తీసుకోవాలి శరీరానికి. అలాగే ఆత్మకి కావాల్సిన మెడికేషన్ కూడా దానితో రిజనేట్ అవ్వగల, దానితో అవినాభావ సంబంధం గల ఉన్నటువంటి స్పేస్ నువ్వు క్రియేట్ చేయాలి. ఫర్ దట్ దిస్ ఆయాది గణన ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద స్థాపత్య వేదవాస్తు. See, very wonderful thing ఇక్కడ చెప్తారు. The projects which was designed by Dr. Sthapati have been illustrated in this part of the book. Designs ranging from simple residences to massive structures have been portrayed with photos of the finished building edifices. Dr. Sthapati's residence and office buildings are shown for the readers to convey that the author himself has applied the Vastu principles in the design and execution of his buildings. ఆయన చెప్పడమే కాదండి, తన ఇంటికి ఆఫీస్ బిల్డింగ్స్ ఆ ధర్మం ప్రకారం కట్టుకున్నాడు. Most of the projects presented here are completed while some are under progress. A new proposals have also been included. These projects show that the impact of Vastu science on human being is mounting, and the need for this ancient architecture formula in the development of a peaceful society is highly in demand. Vastu Shastra is the only solution that can help mankind live in a peaceful, harmonious, environment-friendly lifestyle. So finally, it's a wonderful thing ఈ యొక్క పేజీలో చెప్పారనమాట, ఇల్లుస్ట్రేషన్స్ లో అప్లికేషన్స్ ఆఫ్ ద ఒకసారి okay. Applications of the sacred measure derived from Ayadi calculation forms the primal factor for buildings desired as per Vastu Shastra. అంటే ఒక సాక్రెడ్ మెజర్ని డెరైవ్ చేసిన, ఆయాది క్యాలిక్యులేషన్ డెరైవ్ చేసిన సాక్రెడ్ మెజర్ వాడడం వల్ల మాత్రమే ఆ ఫామ్కి కావాల్సినటువంటి ప్రైమల్ ఫ్యాక్టర్ సమకూరుతుంది. There are two possibilities for applying this measure. Carefully here, Mr. Dilip. There are two possibilities for applying this measure. Either the perimeter of the entire building layout can be of an Ayadi measure. Either the perimeter of the entire building layout, building మొత్తంగా తీసుకున్నప్పుడు దాని perimeter అనేది ఒక ఆయాది measure అయి ఉండొచ్చు. Or perimeter of one basic module can be of Ayani measure, which can be clubbed together to form interconnected spaces. That interconnected spaces we are now implementing for the disclosure of the Tirumala Tirupati temple. We have derived a perimeter, a basic module of Shravana Nakshatra. That number is 347 and the space scale is Angula scale. From that we have derived a 1:1.5 module, and by using that module we clubbed together and we formed a space only vibrant with the Shravana Nakshatra, that is the Tirumala Tirupati Devalaya, which can be clubbed together to form interconnected spaces. నా స్టూడెంట్స్ కూడా నాకు చాలా మందికి నాలెడ్జ్ తెలియదు. Because of you I am disclosing this thing to the public. So thank you very much, Dilip. The diagrams below are a few models that are designed based on the above concept, with the Brahmasthana left to open to sky. An addition or recession in the planning can be in the cardinal directions and not in the corners of the building. ఒక వాస్తు పురుష మండలికి ఎడిషన్స్ చేయొచ్చు, ఎక్స్టెన్షన్స్, డిప్రెషన్స్ తగ్గించవచ్చు, బట్ అవి కార్నర్స్ లో కాదు, కార్డినల్ డైరెక్షన్ లో మాత్రమే అని చెప్పారు. సో మిస్టర్ దిలీప్, అలాగే ఈ యొక్క వీడియో ద్వారా సమస్త జనులందరికీ ధర్మం ఇళ్ళకి కట్టచ్చు, క్లబ్ చేయడం ద్వారా దేవాలయాలకు కట్టచ్చు, పబ్లిక్ బిల్డింగ్స్ కట్టచ్చు. ఐ హోప్. థ్యాంక్ యూ.